ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు. సో టుడే వచ్చేసి మనం ఏదైతే కాల్స్ ఇచ్చాం కాల్ గురించి డిస్కస్ చేసుకుంటూ కమింగ్ మండేకి సంబంధించిన స్టాక్ సెలెక్షన్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. బిఫోర్ దట్ వచ్చేసి మొదటగా మన టెలిగ్రామ్ ఛానల్ అనేది చూపిస్తున్నాను. చాయిస్ ఆప్షన్ అండి మన టెలిగ్రామ్ ఛానల్. మోర్ దాన్ 5336 మెంబర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్స్ అయి ఉన్నారు. సో మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలంటే కన్నా నా కాంటాక్ట్ నెంబర్ 8092475446 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ అని పింగ్ చేస్తే మన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇంకా డిమాట్ అకౌంట్స్ అనేది ఏదైనా ఓపెన్ చేసుకోవాలనుకున్నా ఈ నెంబర్కి పింగ్ చేస్తే ఆటోమేటిక్గా ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ వస్తాయి అనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరే డైరెక్ట్గా వితిన్ 10 minutesలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోతే టాపిక్లోకి పోతే కన్నా ఏదైతే నేను చెప్పానో ఇలాగా మండేకి సంబంధించి స్టాక్ సెలెక్షన్. సో ఎవరైనా సరే స్టాక్స్ను ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసుకున్న స్టాక్స్ ఎందుకు ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాలంటే ఏదైతే ఇంటర్డే లెవెల్ చేస్తున్నామో ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సమ్ 1 to 3% అనేది డైలీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బిఫోర్ దట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అందుకని మండేకి సంబంధించి మోర్ దాన్ 10 స్టాక్స్ నేను ఐడెంటిఫై చేయడం. ఒకటి టాటా స్టీల్, 2 అదానీ ఏంటి, 3 SBI, 4 NMDC, 5 పవర్ గ్రిడ్, 6 ఇండస్ టవర్, 7 NTPC, 8 వచ్చేసి ఏపీ క్యాపిటల్, బెల్, HDFC, IMC, మొత్తం వచ్చేసి 10 స్టాక్స్. వీటిల్లో వచ్చేసి మొమెంటమ్ స్టాక్స్ అనేది 1 లేదా 2 మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అడ్వైజ్ చేస్తాను. ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి. సో టుడే వచ్చేసి మీరు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నారో మీకోసం వచ్చేసి ఒక కాల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా ఇన్ టైంలో టైం టు టైం వచ్చేసి మీకు అప్డేట్ చేస్తూ వచ్చా. ఏదైతే నిన్న ఈవినింగ్ ఇచ్చిన గోల్డ్ కాల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా చెప్తాను. వచ్చేసి ఇన్వెస్ట్ చేయండి అనేసి వచ్చేసి గోల్డ్కి సంబంధించి చూస్తున్న 1625 అప్రాక్సిమేట్లీ వచ్చేసి 1,62,000 రూపాయలు ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో మోర్ దాన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి 200 పాయింట్స్ మూమెంట్ అంటే అప్రాక్సిమేట్లీ 20,000 దాకా ప్రాఫిట్ రన్ అయ్యేట్టుగా మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సో దానికి ఎలా ఐడెంటిఫై చేసాము ఒకటి. అలాగే ఈరోజు ఫ్రెష్గా ఏదైతే స్టాక్స్లో లూపిన్ ఎలా ఐడెంటిఫై చేస్తామో ఒకటి. లూపిన్ తర్వాత రెండోది వచ్చేసి స్టాక్స్ రిలేటెడ్గా వచ్చేసి ఐజిఎల్ స్టాక్ అనమాట. ఐజిఎల్ స్టాక్ అనేది నేను ఆఫ్టర్నూన్ ఐడెంటిఫై చేసి మీకు ఇచ్చాను అనమాట. ఐజిఎల్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎలా ఐడెంటిఫై చేసామనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒకసారి కనుక గమనిస్తే కనుక మొదటగా నేను ఏదైతే చెప్పానో లూపిన్కి సంబంధించి ప్రజెంట్ లాట్ సైజ్ వచ్చేసి 425 రూపీస్ అయితే కనుక దానికి సంబంధించిన మన ఎంట్రీ ప్రైస్ 54 రూపీస్. అంటే అప్రాక్సిమేట్లీ మనము ఏదైతే స్టాక్ అనుకున్నామో దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 22,000 రూపాయలు, అప్రాక్సిమేట్లీ 23,000 రూపీస్ ఉంటే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. వితిన్ 1 డేకి మనకు మూమెంటం వచ్చింది అప్రాక్సిమేట్లీ 29% అనేది మూమెంటం రావడం జరిగింది. అలాగే అనదర్ స్టాక్ వచ్చేసి ఐజిఎల్ అనేది ఒకటి సెలెక్ట్ చేసాము. దాని లాట్ సైజ్ చూస్తే కనుక 1375 రూపీస్. మన ఎంట్రీ వచ్చేసి 15 రూపీస్ అయితే సో అప్రాక్సిమేట్లీ టుడే దాని మీద ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 20,900 రూపీస్ అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఈ రోజు మూమెంట్ 32% అనేది రావడం జరిగింది. ఎలా అంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ 1000+ స్టాక్స్ ఉంటే ఈ 2 స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేసి ఈ 2 స్టాక్స్ని మీకు ఇచ్చాను అనేది ఇప్పుడు కాన్సెప్ట్ కాబట్టి దానిపైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. మొదటగా ఐజిఎల్ అనేది చూస్తే ఇక్కడ నా ఓన్ ఇండికేటర్ అండి ఇది. సో బిఫోర్ దట్ వచ్చేసి నేను ఐజిఎల్ అనేది ఇక్కడ ఒక ట్రేడింగ్ అకౌంట్ చూపిస్తున్నాను. సో ఐజిఎల్ అనేది ఈ విధంగా ఉంది. మామూలుగా దాని మ్యాప్ చూస్తే కన్నా సో సమ్ కన్సల్టేషన్ జరుగుతూ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఒక 10 లైన్ మాదిరిగా బ్రేక్ అయినట్టు అనిపించింది అనమాట. కానీ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఉందో ఎగ్జాక్ట్గా ఒక లెవెల్ కాడికి వచ్చినాకనే మూమెంటం స్టార్ట్ అయింది. ఈ లెవెల్ కాడికి వచ్చినాకనే మూమెంటం స్టార్ట్ ఎలా అయింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి 30 minutesలో కానీ చూస్తే కన్నా టైం ఫ్రేమ్ చూస్తే కన్నా ఇక్కడ ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి మీరు 30 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు గమనించారా ఒక జోన్ అనేది మనకి ఇక్కడ ఏర్పడింది. అంటే ఒక సపోర్ట్ అనేది కంటిన్యూస్గా 3 days తీసుకునింది. అటు నుంచి గ్యాప్ అప్ అనేది రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ కరెక్షన్ జరిగింది, రీట్రేస్మెంట్. ఓకేనా. ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్కి ఈక్వల్గా ఈ జోన్కి ఎగ్జాక్ట్గా టచ్ చేస్తూ ఈరోజు అనేది క్యాండిల్ అనేది జనరేట్ అయింది. ఎప్పుడైతే టచ్ చేస్తుందో అటు నుంచి మళ్ళీ ఒక్కసారిగా మూమెంటం అనేది ఇవ్వడం జరిగింది. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా సరే మూమెంటం స్టాక్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఒకటి ప్రీవియస్ ఏదైతే ఉంటుందో అంటే ప్రీవియస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ యొక్క జోన్లో ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్.
ఎప్పుడైతే మనము ప్రీవియస్ యొక్క జోన్ ఐడెంటిఫై చేస్తామో, లైక్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ జోన్ ఐడెంటిఫై చేసి ఆ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ మనం ఎంట్రీ కన్నా తీసుకోగలిగినామంటే, ఇన్ టైంలో ఎంట్రీ తీసుకోగలిగినామంటే మంచిగా మూమెంటం వస్తుంది. ఒకసారి ఇక్కడ కన్నా అబ్జర్వ్ చేయండి. మీకు ఇచ్చిన కాల్లో నేను వచ్చేసి ఐజీఎల్కి సంబంధించింది వ్యూ చూపిస్తున్నాను. ఒకసారి చూస్తే కన్నా ఎగ్జాక్ట్గా ఈరోజు మార్నింగ్ లో వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా మీరు టైం ఫ్రేమ్ మారుస్తాను, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఒక 15 మినిట్స్ పెడతాను. కానీ గమనించండి, ఇక్కడ ప్రీవియస్ యొక్క లో ఇది, ఈ రోజు యొక్క లో ఇది. అంటే ఎగ్జాక్ట్గా ఆ లో వరకు వచ్చింది ఈరోజు, కరెక్టా కదా? ఆ లో వరకు వచ్చి అక్కడి నుంచి వచ్చేసి మూమెంటం మళ్ళీ స్టార్ట్ అయింది, అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనమాట. సో ఎప్పుడైతే మనం ఆ లోన్ ఐడెంటిఫై చేసుకోగలుగుతామో, అంటే ప్రీవియస్ యొక్క లోన్ ఏదైతే చెక్ చేసుకొని అక్కడ మూమెంటం ఉందా లేదా అనేది ఒక ఐడెంటిఫై చేసుకోగలిగినామంటే, ఆటోమేటిక్గా చూడండి, ఈ రోజు 10 రూపీస్ ఉండేది ఈ రోజే అప్రాక్సిమేట్లీ 20 రూపీస్కి రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఇచ్చిన అమౌంట్ ఎంత, మనం ఇచ్చిన ఎంట్రీ ఎంత అంటే మీరు గమనించండి. ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన ఎంట్రీ వచ్చేసి 15.2. ఎందుకు అదే లెవెల్లో ఇవ్వడం జరిగింది అంటే, ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఇక్కడ ఇది నా ఓన్ ఇండికేటర్ అనమాట. నేను ఓన్గా నా ఐటీ బ్యాక్గ్రౌండ్లో బేస్ చేసుకొని పైన స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ట్రేడింగ్ వ్యూలో నేను డిప్లాయ్ చేసుకున్నాను. ఆ సర్వర్ కొనుక్కొని ఇక్కడ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి కనుక గమనిస్తే కన్నా మీరు ఇక్కడ నేను 15లో ఇచ్చాను. ఎందుకు 10 రూపీస్లో ఇక్కడ 15లో ఇచ్చాను ఎందుకంటే, ఇక్కడ నాకు సంబంధించి ఈ రోజు యొక్క లోకి సంబంధించిన జోన్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ గమనించారా, ఒక జోన్ ఏర్పడింది. ఎగ్జాక్ట్గా ఆ జోన్ లెవెల్లోనే మనకు నాకంటూ ఒక ఇండికేటర్ అనేది వచ్చింది. గ్రీన్ క్యాండిల్, గ్రీన్ యారో మార్కు, గ్రీన్ ఛానల్, అలాగే వాల్యూమ్స్ కనుక గమనిస్తే గన ఏం జరిగింది అనేది మీకు గమనిస్తుంది. ఏదైతే 12K నాకు ఇండికేటర్ ఇవ్వడము, అక్కడ నుంచి కంటిన్యూస్గా లో మూమెంటం స్లోలీ వస్తూ వచ్చింది. మూమెంటం ఐడెంటిఫై చేయడానికి అంటే ఆప్షన్స్ బయింగ్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది ఇక్కడ చూపించింది. ఎప్పుడైతే ఇక్కడ ప్రీవియస్ డే యొక్క లోని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, అంటే నేను ఈ లోలో తీసుకోవాలా, ఎస్టర్డే యొక్క ప్రీవియస్ డే యొక్క లో ఎప్పుడైతే బ్రేక్ చేసి క్యాండిల్ అక్కడ హాల్ట్ అయిందో, అప్పుడు మీకు వచ్చేసి ఆప్షన్స్ కింద కన్వర్ట్ చేసి నేను ఇచ్చాను. ఎప్పుడైతే హాల్ట్ అయిందో అనుకున్న విధంగానే మనకు ఒక మూమెంటం అనేది ఐడెంటిఫై చేసాం ఫ్రెండ్స్. సో ఇలాగా ఒక స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే ఈరోజు ఇచ్చిన స్టాక్స్లో మీకు నెక్స్ట్ వచ్చేసి లూపిన్ అనేది ఇచ్చాను. లూపిన్ అనేది కూడా గమనించండి. కంటిన్యూస్గా ఇక్కడ కనుక గమనిస్తే కనుక ట్రెండ్ అనేది డిసెండింగ్లోనే ఉంది. ఈ రోజు కూడా డిసెండింగ్లోకి వచ్చింది. అంటే ఇలా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలంటే షార్ట్ సైడ్ చూడాలా. కానీ దీంట్లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నదే పివోట్ పాయింట్స్. ఈ ఎస్టర్డే యొక్క కంపేర్ టు ఎస్టర్డే పివోట్ పాయింట్స్ పోలిస్తే ఈ రోజు వచ్చేసి నేరోగా ఉంది. నేరో పివోట్స్ పాయింట్ జనరేటింగ్. నేరో అంటే ఏంటంటే, నేరోకు అర్థం ఏంటంటే, ఒకటి ట్రెండ్ అనేది కంటిన్యూ అన్నా కావాలా, లేదా ట్రెండ్ రివర్స్ అన్నా కావాలా. ఈ రోజు ఏం జరిగింది, ఏదైతే మనకు పివోట్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పివోట్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఈ పివోట్ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి, జూమ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఈ పివోట్ పాయింట్ ఏమైంది, ఎగ్జాక్ట్గా ఇది టుడే పివోట్ పాయింట్, ఇది ఎస్టర్డే పివోట్ పాయింట్. ఫస్ట్ క్యాండిల్ అనేది ఈ పివోట్ పాయింట్ టచ్ చేస్తూ ఎస్టర్డే పివోట్ పాయింట్ యొక్క హైని బ్రేక్ చేస్తుంది. సో ఎప్పుడైతే హైని బ్రేక్ చేస్తుందో, అంటే హై లెవెల్ పోయిందో, ఎస్టర్డే పివోట్ పాయింట్ టుడే పివోట్ పాయింట్ ఈక్వల్గా తీసుకొని టుడే పివోట్ పాయింట్ కన్నా పైన బ్రేక్ అంటే స్టేబుల్ కావడం మనకి ఇక్కడ ప్లస్ పాయింట్. ఏదైతే అయిందో దానికి ఈక్వల్గా గమనిస్తే కన్నా ఇదంతా ఒక జోన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టర్డే పివోట్ పాయింట్ యొక్క హైని ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయడానికి ట్రై చేసిందో, సో నాకు అనిపించింది ఖచ్చితంగా మూమెంటం ఉంటుంది ఆప్షన్స్ బయింగ్ అనేసి. అందుకనే ఫస్ట్ కాల్ వచ్చేసి మీకు ఈరోజు ఇది రెఫర్ చేస్తాను, సెకండ్ కాల్ వచ్చేసి మీకు ఐజీఎల్ అనేది రెఫర్ చేస్తాను. సో నెక్స్ట్ పోతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ట్రెండ్ అనేది కంటిన్యూస్గా ఎక్కడికైనా గమనిస్తే కన్నా అంతా ఒక జోన్లోనే ఉంది. ఎటువంటి మూమెంటం అనేది లేదు. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఒక జోన్లోనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఐడెంటిఫై ఇక్కడ గమనిస్తే కన్నా మనము ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా ఉండి ప్రతి ఒక్కరము వచ్చింది స్టాక్ మార్కెట్లోకి అంటే సెకండ్ ఇన్కమ్ కోసం వచ్చినాం. మన దగ్గర ఉంది కదా అనేసి, లక్ష ఉంది కదా అనేసి లక్ష ఇన్వెస్ట్ చేయడం, 10 lakhs ఉంది కదా 10 lakhs ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత క్యాపిటల్ అయితే ఇక్కడ అంటే మన ట్రేడింగ్ అకౌంట్కి యాడ్ చేసుకుంటామో దాంట్లో నుంచి 10% అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, నా అకౌంట్లో 1 lakh ఉంది ఫ్రెండ్స్, ఓకే. కానీ ఒక కాల్ అయిపోయిన తర్వాతనే ఇంకో కాల్ అనేది నేను ఇచ్చాను, కరెక్టా కదా. ఫస్ట్ కాల్ వచ్చేసి మీకు లూపిన్ ఇచ్చాను, సెకండ్ సజెషన్ చేసింది మీకు ఐజీఎల్ ఇచ్చాను.
సో ఫస్ట్ కాల్కి మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, జస్ట్ 22,000. అంటే ఇక్కడ నేను యూటిలైజ్ చేసిన అమౌంట్ వచ్చేసి 20%. సెకండ్ కాల్కి మళ్ళీ వచ్చేసి నేను యూటిలైజ్ చేసిన అమౌంట్ 20%. కానీ సేమ్ కాల్ అట్ ఎ టైం రన్ కాదు. అంటే మన క్యాపిటల్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో 10 to 20% వచ్చేసి యూటిలైజ్ చేయాలి. ఓకే, దీనికి గాను ఒక 3 to 5% వచ్చేసి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా వచ్చేసి మంచి మూమెంటం అనేది, అంటే మంచిగా సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అనేది రెండు ఇంపార్టెంట్. ఈ రెండింటిని మెయింటైన్ చేస్తూ ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారో ఈ రెండింటిని మెయింటైన్ చేయండి, అప్పుడే మీకు ఎర్న్ అయింది, మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో క్యాపిటల్ ఉంది కదా అనేసి మొత్తం ఎన్ని పొజిషన్స్ అనేది అంటే అన్ని పొజిషన్స్ మూమెంటం వస్తున్నాయి అనేసి తీసుకుంటా పోతా అంటే ఒకనొక దశలో రివర్స్ అయినాయంటే తట్టుకోవడం కష్టం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పోతే ఎంసీఎక్స్ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో నిన్ననే కాల్ అనేది మనం ఇచ్చాను. సో ఒక లాట్కి అంటే నేను ఏదైతే పొజిషన్స్ ఇస్తున్నానో అవన్నీ మంత్కి ఎక్స్పైరీకి అనమాట. సో ఒక లాట్ తీసుకున్నా కానీ ఏదైనా అంటే 1 or 2 days హోల్డింగ్ పెట్టుకోగలిగినా కానీ నథింగ్ టు వరీ. ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ప్రీమియం అనేది పెద్దగా డీకే కాదు. సో ఎవరైనా సరే ఇంటర్డే ట్రేడింగ్ చేస్తున్నా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా, ఒక నేను చెప్పడం ఏంటంటే ఇండెక్స్ రిలేటెడ్గా ఏదైతే ఉందో వీక్లీ ఎక్స్పైరీ ఆ కాల్స్ని అవాయిడ్ చేసి మంత్కి రిలేటెడ్గా, ఆప్షన్స్ రిలేటెడ్గా చెప్తున్నాను. మంత్కి రిలేటెడ్గా ఉన్న పొజిషన్స్ కానీ తీసుకోగలిగితే కన్నా తక్కువ ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ కూర్చుంటే కన్నా ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయకపోతే కన్నా ఖచ్చితంగా లూజ్ అనేది చేయగలుగుతాం. రెండోది వచ్చేసి మనం యూటిలైజ్ చేసిన అమౌంట్ పైన 20% మటుకి క్యాపిటల్ అనేది రన్నింగ్లో ఉండాలి. అట్లా లేకుండా ఎంత క్యాపిటల్ అయితే ఉంటుందో అంత క్యాపిటల్ రన్నింగ్లో ఉండిందంటే మేబీ హీరో కావచ్చు లేదా జీరో కూడా కావచ్చు. సో మనం వచ్చింది సెకండ్ ఇన్కమ్ కోసం కాబట్టి జీరో కావడానికి ఇష్టపడదు, కాబట్టి హీరోనే కావాలనుకుంటాం. హీరో కావాలన్నప్పుడు వచ్చిన అమౌంట్ కాడికి ప్రాఫిట్ అనేది బుక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఇలాంటి స్టాక్స్ అనేది ఐడెంటిఫై చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇక్కడ సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే చాయిస్ ఆప్షన్ అనేది ఉందో ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేసి అబ్జర్వ్ చేయండి. కాల్స్ అక్యురెన్సీ బాగుంది, లాజిక్ ప్రకారం ఇస్తున్నా అంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్ రెఫర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏదైతే మన వాట్సాప్ నెంబర్ ఉందో ఈ నెంబర్ పిన్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్తో పాటు ట్రేడింగ్ అకౌంట్ లేని వాళ్ళకు అలెస్ బ్లూ కానీ, అప్స్టా కానీ, ఏంజల్ ట్రేడింగ్ అకౌంట్ కానీ ఈ మూడింటిని మేము రెఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.